రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. దాదాపు 5 రోజుల పాటు జరిగే సమావేశాల్లో ప్రభుత్వం 3 శ్వేతపత్రాలను విడుదల చేయనుంది. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తూ ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు సర్కార్ సిద్ధమైంది. అసెంబ్లీ సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. సభ వాయిదా అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడి అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ బీఎస్సీ సమావేశం జరగనుంది. ఈ దఫా సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలపై చర్చించాలన్న అంశంపై నిర్ణయం తీసుకుంటారు. ప్రాథమిక సమాచారం మేరకు ఈ నెల 26 వరకు అంటే 5 రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. గవర్నర్ ప్రసంగంపై రేపు చర్చ జరగనుంది. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తూ ఉపసంహరణ బిల్లును ప్రభుత్వం రేపే సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతలు, ఎక్సైజ్ విధానం, రాష్ట్ర అప్పులు, ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాల్ని ప్రభుత్వం విడుదల చేయనుంది. వీటిపై సభ్యులు చర్చించనున్నారు. ప్రతిపక్ష హోదాపై ఎలాంటి నిర్ణయం తీసుకోనందున ఈ సమావేశాల్లోనూ ఫ్రీ సీటింగ్ విధానాన్నే కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరుతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ముగియనున్నందున కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉన్నా ప్రస్తుత సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే ఆలోచనలో ప్రభుత్వం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులు, రాబడి తదితర అంశాలపై పూర్తిస్థాయి సమాచారం వచ్చాక అంతా అధ్యయనం చేసి అక్టోబర్లో బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. అంతవరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నే కొనసాగిస్తూ రాటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. శాసనసభ సమావేశాలకు సందర్శకుల్ని అనుమతించరాదని నిర్ణయించారు. విధులకు హాజరయ్యే అధికారులు, సిబ్బందికి మాత్రమే పాస్లు ఇవ్వనున్నారు. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల ప్రమాణ స్వీకార సమయంలో సందర్శకులు పెద్ద ఎత్తున రావడంతో గ్యాలరీలు కిక్కిరిశాయి. గందరగోళ పరిస్థితుల కారణంగా సభ్యులకు ఇబ్బంది కలిగింది. దీంతో ప్రస్తుత సమావేశాలకు సందర్శకుల్ని వెంట తీసుకురావద్దని ఎమ్మెల్యేలకు సూచించినట్లు సమాచారం. ఇక శాసనసభ మీడియా పాయింట్ ను 5 ఏళ్ల తర్వాత పునరుద్ధరించారు. ఇక్కడి నుంచి ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రసారాలు ఇవ్వనున్నారు. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి సభకు వెళ్లడం తెలుగుదేశం పార్టీ సంప్రదాయంగా పెట్టుకుంది. ఉదయం సీఎం చంద్రబాబు నేతృత్వంలో పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి సభకు బయలుదేరతారు. సభ్యులంతా పసుపు రంగు దుస్తులు, సైకిల్ గుర్తు కండువాలతో రావాలని టీడీఎల్పీ సూచించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మధ్యాహ్నం టీడీపీ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వ పరంగా 3 శ్వేతపత్రాలు సభలో పెట్టి చర్చించనున్నందున ఆయా అంశాలపై ఎమ్మెల్యేలు పట్టు పెంచుకునేలా సూచనలు ఇవ్వనున్నారు. ప్రతిపక్షం లేనందున స్వపక్షమే ప్రజా సమస్యలపై సభలో లేవనెత్తి పరిష్కారం చూపేలా పలువురికి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.